సార్. నమస్తే. సార్ బేసిక్గా మన పేరులో ఈ తా తీ తే తాగునెంతం తాలూకా ఏది ఉండకూడదు అంటారు, ఎందుకని సార్? మీరు నన్ను నమ్మకూడదు. జస్ట్ 3 రోజుల క్రితం ఒక అమ్మాయిలు, 3 అమ్మాయిలు ఒక చెరువులో ఆడుకుంటూ చక్కగా కిలకిలా నవ్వుతూ, ఆ వీడియో కూడా ఉన్నది, కిలకిలా నవ్వుతూ 5 నిమిషాల తర్వాత అందరు మునిగిపోయి చనిపోయారు. ఏంటి మీరేమనిపించింది? అయ్యో అలా అయిపోయిందే అని బాధపడ్డారు మీరందరూ. ఎమ్మటే నేను వాళ్ళ పేర్లు తీసుకొని అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పి తీసుకుంటే ఆ 3 పేర్లు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక అమ్మాయి పేరు త్రిష తా, ఒక అమ్మాయి పేరు రత్న తా, ఇంకొక అమ్మాయి పేరు పవిత్ర తా. 3 ఒకేసారి డిస్టర్బ్ అయ్యారు. పేరులో తాగుడింత ఉంటే మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ తా, 3 ముఖ్యమంత్రులే, ఎవరికి పర్సనల్ లైఫ్ లేదు. తరుణ్, ఆర్తి అగర్వాల్, మాయావతి, ఇలా మీరు అబ్జర్వ్ చే, ముంతాజ్, సావిత్రి అని మహానటి ఒక్కసారి డిస్టర్బ్ అయింది. ఇలా పేరులో తాగుడింతో ఉన్న వాళ్ళందరూ కూడా పర్సనల్ లైఫ్ బాగా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, నన్ను నమ్మమాకండి. ఆ తావాళ్ళని ఇప్పుడే ఎవరో స్రవంతి అని ఒక అమ్మాయి వచ్చింది, ఒక పెద్ద కంపెనీలో CEO, మరి అదే MBA HR పెద్ద స్థాయిలో ఉన్నది. మరి మీ అందరికీ ఆమెని ఆఫీసులో చూసినప్పుడు ఏమనిపించింది? ఇట్లా బతకాలి, బతికితే మాత్రం ఎందుకు, అసలు ఎంత మంచి CEO, మంచి శాలరీ, అసలు హోదా అనిపించింది. అదే ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి 2018లో పుట్టాయంటే ఇప్పుడు 7 years గీ అంటున్నాడు. ఇంకా అంతకన్నా నరకం వేరే ఏ CEOకి అక్కర్లేదు కదా, ఏ CEOకి కూడా అంతకన్నా నరకం అక్కర్లేదమ్మా. సక్సెస్ లైఫ్ ఉన్నా కూడా అలా ఉంది. ఏందయ్యా అని తీరా చూస్తే స్రవంతిలో తా ఉంది. సినిమాలో పేరులో తాగుడింత ఉన్నా ఆయనేమో కొండవీటి సింహంలో పెద్ద మంచి SP అని చెప్పి కొండవీటి సింహం అని బిరుదు అంకితుడు ఆయన. తీరా ఆయన పేరు ఆ సినిమాలో రంజిత్ కుమార్, రంజిత్లో తా. ఒక కొడుకు తప్పిపోతాడు, SP కొడుకు తప్పిపోవటం ఏంది, గంటలో ఎతికి పట్టుకు వస్తారుగా. ఒక కొడుకు జైలుకి వెళ్తాడు, ఒక కొడుకు జైలుకి వెళ్ళటం ఏంది, అసలు SP కొడుకు జైలుకి వెళ్ళటం అండి, ఏదో ఒకటి చేసి వెనక్కి తీసుకొస్తారు కదా. అలానే ఉంటుంది పేరులో. సినిమాలో ఆ దేవతా సినిమాలో ఆమెమో సోహన్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకొని మోహన్ బాబుని చంపి జైలుకి వెళ్ళిద్ది. ఈమెమో జయప్రద ఏమో సోహన్ బాబుని చేసుకొని హ్యాపీగా పాటలు డ్యూయెట్లు పాడుతూ ఉండిద్ది. ఇలా పేరులో తాగుడింత ఉన్నా, లేదా సినిమా పేరులో కానీ, లేదంటే సీరియల్ పేరులో తాగుడింత ఉన్నా కానీ తెల్లచీర కట్టుకొని ఉంటారు. అంటే పర్సనల్ లైఫ్లు దెబ్బతినిపోతున్నాయి. ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి. ఇవాళ బాగానే ఉన్నాం కదా కాదు, లైఫ్ లాంగ్ ఎలా ఉన్నాం అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి ఇలా చేసుకోండి, తాగుడింతో లేకుండా పేర్లో చూసుకోండి. కొత్తగా ఎవరికైనా పేర్లు పెట్టాలి కాబట్టి ఆ పెట్టేదేదో తేజ తా, ఆ తరుణ్లో తా, ఆ కార్తికేయాలో తా, ఈ తాలు పెట్టకుండా మంచి పేర్లు పెట్టండి. ఏ పేరైనా ఒకటే కదా, మంచి పేరు పెట్టుకొని పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. థ్యాంక్ యూ.